క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు, వందనములు తెలియజేస్తున్నానండి. తండ్రి మహాకృపను బట్టి, దయా అనాదికాల సంకల్పాన్ని బట్టి పరిశుద్ధ గ్రంథములో నుంచి ఈ సమయంలో మరొక అంశాన్ని తెలుసుకొని ఆత్మీయంగా మనము బలపడదాం. ఈ సమయంలో మనము తెలుసుకునేటువంటి అంశము దేవునికి భయపడే వారి ఆత్మీయ స్థితిని గురించి మనము తెలుసుకుందామండి. దేవునికి భయపడే వారి ఆత్మీయ స్థితిని గురించి మనము తెలుసుకుందాం. ప్రియమైనటువంటి సోదరి సహోదరులారా, ఇది ఒక అద్భుతమైనటువంటి సబ్జెక్టు కనుక జాగ్రత్తగా మీరు విని గ్రహించాలని, లేక విన్నదాని ప్రకారంగా ప్రవర్తించాలని ప్రేమపూర్వకంగా మీ అందరికి నేను తెలియజేస్తూ ఉంటున్నాను. ఓకే, సమయాన్ని మనం పోనీయకుండా సద్వినియోగం చేసుకుందాం. బైబిల్లో ఆదికాండం కానించి ప్రకటన గ్రంథం వరకు అనేక మంది భక్తులు ఉన్నారు, దేవునికి భయపడేటువంటి వారు. వారందరి ఆత్మీయ స్థితిని గురించి మనము తెలుసుకోవడానికి ఈ సమయంలో మనకి సమయం లేదు కనుక కొన్ని నిమిషాలలో కొద్దిమంది వ్యక్తులను గురించి మనము తెలుసుకొని ముందుకు సాగుదాం. వారు దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నప్పుడు వారి ఆత్మీయ స్థితి ఎలా కొనసాగింది, ఎలాగ వారు బ్రతికారు అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందామండి. ప్రియులారా, ఈ సమయంలో మనము అపోస్తలుల కార్యము 10వ అధ్యాయము 2వ వచనంలోనికి మనం వెళ్దామండి. బైబిల్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మరి బైబిల్ ఓపెన్ చేసి ఈ అద్భుతమైనటువంటి విషయాన్ని మరి చూడాలని ప్రేమతో కోరుతున్నాను. అపోస్తలుల కార్యము 10వ అధ్యాయము నేను 2 అన్నాను, 1, 2 చదువుకున్నాం. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరియలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ప్రియులారా, అద్భుతమైన రీతిలో ఈ లేఖనాన్ని మనం చదువుకున్నాం. ఏంటి? ఇటలీ పటాలం అనబడిన పటాలముల శతాధిపతి అయిన కొర్నేలి. కొర్నేలి యొక్క ప్రొఫైల్ కనుక మనము ఓపెన్ చేసి ధ్యానిస్తూ ఉంటే పిల్లరా అనేకమైనటువంటి సంగతులు మనము తెలుసుకోవచ్చండి. ఆయన ఇన్ఫర్మేషన్ అంతా 10వ అధ్యాయంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇతను అన్యజాతిలో నుంచి ఇతని యొక్క కుటుంబము ముందుగా కన్వర్ట్ అయినటువంటి వారు. వీరు రక్షింపబడినటువంటి కుటుంబం అండి. కొర్నేలి యొక్క కుటుంబం శతాధిపతి. ఇతను ఒక అధిపతి, 100 మంది మీద అధికారి అయి ఉన్నాడు. ప్రియులారా, ఇతను ఇశ్రాయేలీయుడు కాదు, అన్యుడు. అన్యులకి రక్షణ అనేది ఇక్కడ నుండే ప్రారంభించబడ్డదండి, కొర్నేలి కుటుంబం కానించి. అయితే ఇతన్ని గూర్చి గ్రంథములో ఏం రికార్డ్ చేయబడ్డది? 2వ వచనం మనం ఆలోచిస్తే, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ప్రియులరా, దేవునికి భయపడేటువంటి వారి ఆత్మీయ స్థితి ఎలాగుంటుంది అన్నటువంటి విషయాన్ని మనం మనసులో పెట్టుకొని పరిశీలన చేస్తున్నప్పుడు ఇక్కడ కొర్నేలి అనేటువంటి ఒక భక్తిపరుడు మనకు కనిపిస్తూ ఉంటున్నాడు.
కొర్నేలి దేవుని యందు భయము భక్తి ఉన్నటువంటి వ్యక్తి, తన ఇంటివారు కూడా. దేవుని యందు భయపడేటువంటి వారి ఆత్మీయ స్థితి ఎలాగుంటుంది కొర్నేలిలో మనము చూడగలిగినాము. ఎలాగుందటండి? ప్రజలకు బహుధర్మము చేయుచు. ప్రియులారా, భయభక్తులు కలిగినటువంటి వారి యొక్క ఆత్మీయ స్థితి ఎలాగుందంటే, ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ధర్మ కార్యాలు చేస్తున్నాడు, ధర్మం చేస్తున్నలే సరిపెద్దులే అని చెప్పేసి ఊరుకోలే, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ధర్మం చేసి ఆగిపోతే నేను రక్షింపబడను, తండ్రిన దేవుడికి నేను ప్రార్థన చేయాలని చెప్పేసి ఒక్కరోజు 2 రోజులు కాదండి, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే దేవునికి భయపడే వారి ఆత్మీయ స్థితి ఎలాగుంటుంది అని అంటే, ధర్మ కార్యాలు జరిగించాలి అంటే చేయాలి, ధర్మం చేయాలి మన చేతనైతే. ధర్మము చేస్తూ మనం ఏం చేయాలంటే ఎల్లప్పుడూ తండ్రి దేవుడికి ప్రార్థన చేయాలి అని మనకి అర్థమవుతూ ఉంటుంది. దేవునికి భయపడే వారి ఆత్మీయ స్థితి ఇదండి. ప్రియులారా, కొర్నేలి కుటుంబంలో ఈ అద్భుతమైనటువంటి విషయాన్ని మనం చూడగలము. ఇక్కడ ఎల్లప్పుడూ దేవునికి ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? ప్రార్థన చేయటాన్ని బట్టి ఇతనికి ఏంటి ఫలితము? ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఏమనుకోని ప్రార్థన చేస్తూ ఉండొచ్చు? ఇవి మనం ఆలోచిస్తే, అపోస్తులైనటువంటి పౌలు గారు రోమా పత్రిక రాస్తూ రోమిలో ఉన్నటువంటి క్రీస్తు సంఘమునకు ఏమని తెలియచేశాడంటే, రోమా పత్రిక 10వ అధ్యాయము 13లో పౌలు గారు ఇలాగ అంటున్నాడు, ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో, చూడండి, ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. అంటే రక్షింపబడాలంటే, మృత్యువు తర్వాత పరలోకం వెళ్ళాలంటే ప్రార్థనకి చాలా ప్రాధాన్యత ఉన్నది అని చెప్పేసి పౌలు గారు రోమాలో ఉన్న క్రీస్తు సంఘమునకు పత్రిక రాస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, ఈ పత్రికలో ఇన్ఫర్మేషన్ పౌలు గారు తెలియజేయడానికి ముందే ఈ కొర్నేలి ఏం చేస్తున్నాడంటే ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎల్లప్పుడూ, ఎందుకంటే రక్షింపబడాలి అన్నది కొర్నేలి యొక్క ఉద్దేశంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ధర్మ కార్యక్రమాలే చేసుకుంటూ పోతే కరెక్ట్ కాదు, దాంతోపాటు ప్రార్థన కూడా చేయాలి అని ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి పరలోకం వెళ్ళాలనుకున్నటువంటి వారు ఎవరైనా సరే ధర్మ కార్యక్రమాలు చేయాలి, ఎట్ ద సేమ్ టైం ఎల్లప్పుడూ దేవుడికి ప్రార్థన చేయాలి. ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారు పరలోకం వెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నారు, కానీ ఎల్లప్పుడూ ప్రార్థనలు మాత్రము, తండ్రైన దేవుడికి ప్రార్థన మాత్రము చెయ్యటం లేదండి. ప్రార్థన చేసేటువంటి వాడు రక్షింపబడునని గ్రంథములో పౌలు గారు తెలియచేశాడు. అందుకొరకే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ప్రేయర్లెస్ క్రిస్టియన్స్ యూజ్లెస్ క్రిస్టియన్స్ అంటారండి. ప్రేయర్లెస్ క్రిస్టియన్స్, యూజ్లెస్ క్రిస్టియన్స్, ఉపయోగం లేనటువంటి వారు. ప్రార్థన లేకపోతే వారు ఉపయోగం ఉండరు, దేనికి ఉపయోగపడరు. కాబట్టి రక్షింపబడాలంటే ప్రియులారా, ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్గా మనకి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దేవునికి భయపడేటువంటి వారి ఆత్మీయ స్థితి ఉండాలనంటే అది మనం కొర్నేలిలో మనం చూసాం. తాను తన ఇంటి వారు ఆత్మీయ స్థితిలో ఉన్నారు.
కొర్నేలి ధర్మ కార్యక్రమాలు చేస్తూ ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఇక ప్రియులారా, కొర్నేలి యొక్క ఇంటిని పేతురు గారు దర్శించినప్పుడు, ఆ ఇంటికి పేతురు గారు వచ్చినప్పుడు పేతురు గారితో కొర్నేలి ఎలాగ మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనము చూసుకుందాం. ఈ సమయంలో అదే అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదువుకుందామండి. ఎప్పుడైతే పేతురు గారు కొర్నేలి యొక్క ఇంట్లోకి వస్తాడో అప్పుడు ఈ యొక్క కొర్నేలి పేతురుతో మాట్లాడుతున్న విధానం మనం చూద్దాం. వెంటనే 10:33, నిన్ను పిలిపించి తిని నీవు వచ్చినది మంచిది. సేవకులు కదా మీరు, దేవుని పక్షాన పరిచయం చేస్తున్నారు కదా, నీవు వచ్చినది మంచిది. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నాము. ఎంత చక్కగా, ఎంత అద్భుతంగా, ఎంత పొలైట్గా ప్రియులరా మరి పేతురు గారితో మాట్లాడుతున్నాడో ఆలోచించాలి. దేవునికి భయపడే వారి ఆత్మీయ స్థితి ఎలాగుంటుందంటే మనము కొర్నేలును బట్టి నేర్చుకోవచ్చు. దైవజనుడు ఇంటికి వచ్చినప్పుడు దేవుని పక్షాన దేవుని మాటలు అందించడానికి ఇంటికి వచ్చినప్పుడు మాట్లాడవలసిన విషయాలండి. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకు మేమందరము దేవుని యొద్ద ఇక్కడ కూడి ఉన్నాము. ప్రభు ఏదైతే మీకు ఆజ్ఞాపించినవన్నీ కూడా మీరు మాకు తెలియచేయండి, మేము వినడానికి సిద్ధముగా ఉన్నామని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఈరోజు క్రైస్తవుల పరిస్థితి ఎలాగుందంటే, క్రైస్తవుల గృహాలకి దైవజనులు వచ్చినప్పుడు ప్రియులారా మరి గృహంలో ఉన్నటువంటి వారు ఏమనుకుంటారంటే, వారు అనుకున్న విషయాలు, వారు ఏదైతే అనుకున్న విషయాలు దైవజనులు తెలియచేయాలి, దైవజనులు బోధించాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారండి. వీరు అనుకున్న దానికి భిన్నంగా దైవజనులు బోధించారనుకోండి, మరొక్కసారి ఆ దైవజనుని పిలవరు కదండి. మన అందరికీ తెలిసినటువంటి సంగతులే. ఆ దైవజనుడు వచ్చే ఆశీర్వాదాల గురించి, మీరు బాగున్నారు, దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నారని చెప్పేసి వారు అలాంటి బోధలు చేస్తే తృప్తిగా సంతోషంగా ఉంటారు. ఇంకొకసారి వారిని ఆహ్వానిస్తారు. అలా కాకుండా దేవుడు వారికి తెలియజేసిన విషయాలు గ్రంథంలో నుంచి వారు తెలియజేస్తే ప్రియులారా వారిని రిజెక్ట్ చేస్తారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, దేవునికి భయపడే వారి ఆత్మీయ స్థితి ఎలాగ ఉండాలనంటే, దైవజనుడు ఏదైతే బోధిస్తాడో అవన్నీ కూడా వినేటువంటి వారుగా మనం ఉండాలి. భయపడేవారి ఆత్మీయ స్థితి అంతే కదండి. ఇక్కడ ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకు మేమందరము దేవుని యొద్ద ఇక్కడ కూడి ఉన్నాం, మీరు బోధించినంతా కూడా మేము వింటామని చెప్పేసి అంటూ ఉంటున్నాడు. చూడండి ప్రియులారా, కొర్నేలులో ఉన్నటువంటి లక్షణాన్ని మనము కలిగి ఉండాలన్నది దేవుడి యొక్క ప్రణాళికగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇంకా మనం ఆలోచిస్తే అతని యొక్క ఆత్మీయ స్థితి ఎలాగుంది అని మనం ఆలోచిస్తే, పేతురు గారు వారి యొక్క ఇంటికి రావటానికి ముందే కొర్నేలి ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో మనం చూద్దామండి. ఇదే అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదవగలిగితే, మరునాడు వారు కైసరీలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. దేవునికి భయపడే వారి ఆత్మీయ స్థితి ఎలాగుండాలంటే, గృహాలలో కూడికలు పెడుతున్నప్పుడు
లేదు పబ్లిక్ మీటింగులలో సేవకులు వాక్యం అందిస్తున్నప్పుడు దేవునికి భయపడి వారు ఏం చేయాలంటే, మరి బంధువులని, స్నేహితులని, తెలిసిన వారిని అనేక మందిని కూడా పిలిపించి వారు కూడా వాక్యము వినే విధంగా ప్రణాళిక కలిగి ఉండాలి. వారు కూడా రక్షింపబడాలి, నా వలె నా వారు కూడా రక్షింపబడాలన్నటువంటి ఆలోచన ఇతర ఎడల కలిగి ఉండాలన్నది కొర్నేలు గారిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. పేతురు గారు రావటానికి ముందే చూడండి ఎలాంటి ఆలోచన కలిగినంటే, కొర్నేలు తన బంధువులను అంటే బంధువులు కూడా రక్షింపబడాలి, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి. దేవునికి భయపడే వారి ఆత్మీయ స్థితి ఎలాగున్నది అని మనం ఆలోచించుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ మరి కొర్నేలు గారి యొక్క స్థితి ఎలాగున్నదో మనము తెలుసుకున్నాం. కాబట్టి కొర్నేలు గారి యొక్క ప్రవర్తనని బట్టి మనకి ఏమర్థమైంది? ఆయన దేవునికి భయపడేటువంటి వ్యక్తి అని చెప్పేసి మనకు అర్థమైంది. దేవునికి భయపడేటువంటి వ్యక్తి మరి పేతురు గారి యొక్క ప్రసంగమును బట్టి జరిగిన ఫలితం ఏంటిది? ఏం ఆశీర్వాదం పొందినంటే, తాను తన ఇంటి వారందరూ కూడా రక్షించుకోగలిగాడు. తాను తన ఇంటి వారందరూ కూడా రక్షింపబడే విధంగా పిల్లారా ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇదండి దేవునికి భయపడేవారి ఆత్మీయ స్థితి ఎలాగుంటుందంటే, ఇగో కొర్నేలు గారి యొక్క కుటుంబం బట్టి, ఆ కుటుంబాన్ని బట్టి మనము అర్థం చేసుకోవచ్చు. కొర్నేలు గారి వలె ఉండాలి. అర్థమవుతుందా అండి? అద్భుతమైనటువంటి విషయం ప్రియులారా, చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించాలని ప్రేమతో కోరుతున్నాను. సేవకుడు రాగానే అంటే పేతురు గారు రాగానే మాకు నచ్చిన ప్రసంగము మీరు చెయ్యండి అని చెప్పేసి వాదన పెట్టుకోలేదు, ఎదురు తిరగలేదు. పేతురు గారు ఏది బోధించినా జాగ్రత్తగా భయముతో వినాలని చెప్పేసి వారు సిద్ధపడ్డారు. మనము ఈ సమయంలో ఈ సందర్భాన్ని బట్టి యెషయా గ్రంథము 50వ అధ్యాయము 10లో ఒక వచనాన్ని మనం చదువుకుందామండి. యెషయా గ్రంథము 50:10లో తండ్రైన దేవుడు ప్రవక్త అయినటువంటి యెషయా గారి ద్వారా ఇలాగ సెలవిస్తున్నాడు. ఏంటది? మీలో యెహోవాకు భయపడి, ఇశ్రాయేలుతో అంటున్నాడు, మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడు ఎవడు? మీలో యెహోవాకు భయపడి, అది క్రైస్తవులలో కావచ్చు, అది అన్యులలో కావచ్చు, ఇశ్రాయేలులు కావచ్చు, ఎవరైనా సరే యెహోవాకి భయపడి, యెహోవా యందు భయభక్తులు గలవాడి యొక్క ఆత్మీయ స్థితి ఎలాగుంటుందంటే, ఆయన సేవకుని మాట వినాలి. దేవుని యందు భయము భక్తి మనకుంటే ప్రియులారా, దేవుని యొక్క సేవకుల యొక్క మాట మనం వినాలన్నది దేవుని యొక్క ప్రణాళికగా మనకి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విషయము కొర్నేలుకి అర్థమైపోయింది. కొర్నేలి భయభక్తులు గలవాడై ఉండి అనుంది అపోస్తల కార్యము 10వ అధ్యాయము 2. భయభక్తులు గలవాడై ఉన్నటువంటి వ్యక్తి దేవుని యొక్క సేవకుని యొక్క మాట విన్నాడు. అంతే కదండి? ఏమన్నాడు? ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామన్నాడు. 10వ అధ్యాయం 33 అపోస్తల కార్యం. ఇలాంటి మనస్సు ప్రియులారా మనము కలిగి ఉండాలి. అలాగ కలిగి ఉంటే మనము మన ఇంటి వారందరూ కూడా మరి రక్షింపబడటానికి అవకాశం మెండుగా ఉంటుంది. కాబట్టి దేవుని యందు భయభక్తి కలిగినటువంటి వారి ఆత్మీయ స్థితి ఎలాగుండాలంటే, తన కుటుంబాన్ని అందరినీ, బంధువులందరినీ, స్నేహితులందరినీ రక్షించేటువంటి వారిగా ఉండాలని అద్భుతమైన రీతులు మనము మరి కొర్నేలు యొక్క కుటుంబాన్ని బట్టి మనము తెలుసుకోగలిగాం. ఇంకా మనం ఆలోచిస్తే
బైబిల్ గ్రంథంలో అనేక మంది ఉన్నారండి. ఉన్న సమయంలో కొద్ది మందిని గురించి మనము తెలుసుకుందాం. ప్రియులారా, నోవాహు గారి యొక్క పరిస్థితి, నోవా కుటుంబాన్ని గురించి కూడా మనము ఆలోచిద్దాం. నోవా గారి గురించి మనం ఆలోచిస్తే అనేకమైనటువంటి విషయాలు మనకి తెలుస్తాయి. నోవాహు దేవుని యందు భయము భక్తి కలిగి జీవించినటువంటి వ్యక్తి. నోవాహు దేవుని యందు భయము భక్తి కలిగి జీవించినటువంటి వ్యక్తి. మరి దేవుని యందు భయము భక్తి కలిగిన వ్యక్తి, అతని యొక్క ఆత్మీయ స్థితి ఎలాగున్నది? ఇప్పుడు కొర్నేల్ని మనం చూసాం. దేవునికి భయపడి దేవుని యందు భయము భక్తి కలిగి ఉండి నోహో గారి యొక్క ఆత్మీయ స్థితి ఎలాగున్నది అనేటువంటి సమాచారాన్ని కూడా మనము గ్రంథముల నుంచి తెలుసుకుందాం. ప్రియులారా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం మనం చదవగలిగితే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 7లో ఇలాగా రాయబడ్డది. 11:7 విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై. నోవాహు దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వాడని చెప్పేసి గ్రంథములో రికార్డ్ చేయబడ్డది. భయభక్తులు గలవాడై తన ఆత్మీయ స్థితి ఎలాగుంది అనంటే, తన ఇంటి వారి కొరకు, తన ఇంటి వారు రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. ప్రియులారా, దేవునికి భయపడే వారి ఆత్మీయ స్థితి నోహా గారిలో మనం చూస్తూ ఉంటాము. దేవునికి భయపడి తన ఆత్మీయ స్థితిని ఎలాగ కొనసాగించిందంటే, హెబ్రీ పత్రిక యొక్క రచయిత ఏమైనా తెలియజేస్తుందంటే, తన ఇంటి వారి కొరకు, ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. దేవుని ఎడల భయము భక్తి ఉన్నటువంటి వాడు, నేను ఒక్కనే చనిపోయిన తర్వాత పరలోకం వెళ్ళాలని చెప్పేసి అనుకోడండి. ఇంటి వారందరూ కూడా రక్షింపబడాలని ఆలోచిస్తాడు. అతని ఆత్మీయ స్థితి అదండి. కాబట్టి ఓడ అందరూ రక్షణ కొరకు చేశాడు, కట్టాడు. దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఆదికాండం మనకు తెలుసు. కానీ అందరితో పాటు నా ఇంటి వారు కూడా రక్షింపబడాలనుకున్నాడు. ఇప్పుడు కుటుంబంలో మేము ఎంతమంది అయితే ఉన్నామో మేమందరం కూడా రక్షింపబడాలి. ఇతని ఆత్మీయ స్థితి ప్రియులారా, ఎంత చక్కగా హెబ్రీ గ్రంథ రచయిత తెలియచేస్తాడంటే, దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి కొరకు, ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. నిజంగా నీకు దేవుడు అంటే భయం ఉందా? భక్తి ఉందా? నిజంగా నీకు దేవునికి భయపడేవాడివా? నీ గృహంలో నిజంగా నీవు దేవునికి భయపడేవాడివైతే, మరి నీ ఇంటిలో ఉన్నటువంటి వారు, నీ బంధువులు, నీ ముఖ్య స్నేహితులు, నీ వారందరూ కూడా రక్షింపబడాలి కదా. వారు రక్షింపబడే విధంగా నువ్వు కలిగి ఉన్నటువంటి ప్రణాళిక ఏంటి వారి పట్ల? నీ ఆత్మీయ స్థితి ఏంటిది? దేవుని ఎడల భయము భక్తి కలిగి ఉన్నానని అనుకుంటున్నావు, నేను ఆత్మీయంగా బ్రతుకుతున్నానని చెప్పేసి అనుకుంటున్నావు. మరి నీ ఆత్మీయ స్థితి ఏంటిది? క్రియల రూపేనా? నీ ఇంటి వారి గురించి ఆలోచిస్తున్నావా? నీ భార్య గురించి, నీ భర్తల గురించి, నీ పిల్లల గురించి, నీ స్నేహితుల గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? లేకపోతే నేను రక్షింపబడ్డా సరిపోద్దని చెప్పేసి అనుకుంటున్నావా? ప్రియులారా, దేవునికి భయపడే వారి ఆత్మీయ స్థితి ఎలాగుండాలంటే, అందరూ రక్షింపబడాలని చెప్పేసి కోరుకుంటారు. దేవుని ప్రణాళిక ఏంది? పేతురు గారి ద్వారా తెలియచేస్తారు. అందరూ అంతటను రక్షింపబడాలన్నది దేవుడి యొక్క ప్రణాళిక. ఒక్కడు కూడా ఎవడనూ నశించటం దేవునికి ఇష్టం లేదు.
అందరూ అంతటను రక్షింపబడాలి. రక్షింపబడాలంటే దేవుడు వచ్చి వాళ్ళని రక్షిస్తాడండి? ఆ బాధ్యత నువ్వు తీసుకోవాలి. అది ఇక్కడ దేవుడంటే నువ్వు ఇష్టపడుతున్నావు కదా, దేవుడంటే నాకు భయము భక్తి ఉందని చెప్పేసి అంటున్నావుగా. మరి అందరూ రక్షింపబడే విధంగా నీకున్నటువంటి ప్రణాళిక ఏంటిది? యేసుక్రీస్తుల వారు ఏం చెప్పాడు? నువ్వు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. కాబట్టి నీ ప్రజలు రక్షింపబడటానికి నీకున్న ఆత్మీయ స్థితి ఏంటిది? ప్రియులారా, ఈ సమయంలో మీరు ఆలోచించాలని ప్రేమతో కోరుతున్నాను. నోవాహు ప్రియులారా అందరి కొరకు ఓడ సిద్ధం చేశాడు. అందరిలో నా కుటుంబం కూడా రక్షింపబడాలి అనేటువంటి మనస్సు ఆలోచన ఉన్నది. అదే అంటున్నాడు, దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. నీకున్న ఈ మనస్సు నీకున్నదా? నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు రక్షింపబడాలన్నటువంటి జీలు నీకుందా? ఉంటే నువ్వు చేసే ప్రయత్నం ఏంటిది? ఒకసారి అర్థం చేసుకొని ఆలోచించమని ప్రేమతో మీకు నేను తెలియజేస్తున్నాను. ప్రియులారా, మనందరికీ తెలుసు, పాత నిబంధన గ్రంథంలో యెహోషువ గ్రంథంలో రహాబ్ అనేటువంటి వేశ్యను గురించి మళ్ళీ నేను ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. రహాబ్ అనేటువంటి వేశ్య సేవకుల యొక్క మాట విన్నది కదండి. వేగులవారు యెహోషువ వేగులవారిని పంపించినప్పుడు కనాను దేశాన్ని సంచరించి చూసిరండి, ముఖ్యంగా యెరికో పట్టణాన్ని చూసిరండి, సమాచారాన్ని తెలుసుకొని రండి అని పంపించినప్పుడు మరి ఆ ఇద్దరు వేగులవారు రహాబు యొక్క ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇన్ఫర్మేషను యెరికో రాజుకు తెలిసినప్పుడు దూతలను పంపించేసి నీ ఇంటికి వచ్చినటువంటి వేగుల వారిని మాకు అప్పగించు అన్నప్పుడు వారు వచ్చింది వాస్తవమే. మరి వారు ఎటు వెళ్ళిపోయారో తెలియదు అని చెప్పేసి అబద్ధం చెప్పి వారిని పంపించింది. ఆ సమయంలో వేగుల వారిని ప్రియులారా ఆ వేశ్య, రహాబ్ అనే వేశ్య రక్షించింది. రక్షించి వారితో ఏమంటున్నది మనందరికీ తెలుసు. మాకు తెలుసు మీ దేవుడు మీకు తోడుగా ఉండి అద్భుతమైన కార్యక్రమాలు జరిగించాడు, రాజుల మీద మీకు విజయాన్ని చేకూర్చాడు. మాకు తెలుసు ఒకరోజు ఈ పట్టణాన్ని, ఈ దేశాన్ని మీరు ఆక్రమించుకుంటారు. అప్పుడు మీ వలన నా కుటుంబము నష్టపోకుండా మమ్మల్ని మీరు రక్షించండి, మమ్మల్ని కాపాడండి. ఎందుకంటే మిమ్మల్ని నేను రక్షించాను కనుక మా కుటుంబాన్ని, నన్ను, నా తండ్రిని, నా తల్లిని, నా వారినందరినీ కూడా రక్షించాలని చెప్పేసి వారితో మాట్లాడటం జరిగింది. ప్రియులారా, ఈ సమయంలో మనము యెహోషువ గ్రంథంలోనికి మనం వెళ్దామండి. ఆమె ఆ వేగుల వారితో ఎలాగ మాట్లాడుతుందో మనం చూద్దాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం కాంచి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు వినండి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. నేను మీకు ఉపకారము చేసి తిని, చూశారండి, నేను మీకు ఉపకారము చేసి తిని కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైనటువంటి ఆనవాలను ఇచ్చి నా తండ్రియు, నా తల్లియు, నా అన్నదమ్ములను, నా అక్కజనులను, వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను. ప్రియులారా, ఆ వేగుల వారితో చక్కగా మరి మాట్లాడుతూ ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది. మిమ్మల్ని నేను రక్షించాను కనుక మీ వలన మేమందరం కూడా, మా కుటుంబం అంతా కూడా మరి రక్షింపబడాలి, మీరు మమ్మల్ని రక్షించాలని చెప్పేసి వేడుకుంటున్నట్లుగా మనము చూసాం. ఆ తర్వాత ఏమైంది ప్రియులారా? ఇశ్రాయేలీయులు
ఎరుకో పట్టణం మీద పడి గోడలు కొట్టేసి మరి అహాబు వేషి యొక్క కుటుంబాన్ని వారిని నాశనం చేసి రహాబు వేషి యొక్క కుటుంబాన్ని రక్షించినట్టుగా వారిని కాపాడినట్టుగా గ్రంథంలో మనము చూడగలము. మిగతా వారిని అందరిని కూడా వారు నాశనం చేశారు, చెరపట్టుకున్నారు. జరిగిన సంగతులు మనందరికీ తెలుసు. కాబట్టి దేవునికి భయపడే వారి ఆత్మీయ స్థితి ఎలాగుంటుంది అని అంటే, ఇగో రహాబు వేషవలే ఉంటుందండి. రహాబు వేష దేవునికి భయపడ్డది, సేవకులకు భయపడ్డది. భయపడి ఆమె యొక్క రిక్వెస్ట్ను బట్టి తన ఇంటి వారిని అందరూ కూడా ఆమె రక్షించుకోగలిగినది. ప్రేమన దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతంగా గ్రంథంలో రాయబడ్డదో మనము ఆలోచించాలి. రాహబు వేష, అఫ్కోర్స్ వేష కావచ్చు, కానీ ఆమె ఆత్మీయస్థితి ఎలాగున్నది? యెహోషువ గ్రంథము 2వ అధ్యాయంలో మనం ఆలోచిస్తే తన ఇంటి వారిని అందరినీ రక్షించుకునేటువంటి దానిగా ఆమె ఆత్మీయస్థితి ఉంది. దేవుడంటే భయపడ్డది ఆమె. దేవుడు పంపించినటువంటి సేవకులు వారు, వేగుల వారు సేవకులు అంటే భయపడ్డది. భయపడి తన ఇంటి వారిని అందరం కూడా రక్షించుకోగలిగినది. దేవునికి భయపడేవారి ఆత్మీయ స్థితి ఇలాగ ఉండాలండి. ప్రియులారా, జాగ్రత్తగా మీరు గ్రహించాలని, వాస్తవాలు మీరు తెలుసుకోవాలని ప్రేమపూర్వకంగా మీ అందరికి నేను తెలియజేస్తూ ఉంటున్నాను. ఓకే, చివరిగా ఒక వ్యక్తిని చూసుకొని మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనందరికీ తెలుసు, విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాం గారు. అబ్రహాం గారి యొక్క నిండు వృద్ధాప్యమందు కృపగలిగిన తండ్రి వాగ్దాన కుమారుని ఇవ్వటం జరిగింది. తెలిసిన సంగతులే తెలియజేస్తున్నాను ప్రియులారా. మరి అబ్రహాం గారి యొక్క కుమారుడు ఇస్సాకండి టీనేజ్లో ఉన్నప్పుడు, దాదాపు ఒక 15 నుంచి 18 ఆ వయసులో ఉన్నప్పుడు అల్లారి ముద్దుగా అబ్రహాం యొక్క కుటుంబము అతన్ని పెంచుతున్న టైంలో, చూసుకుని ఆనందపడుతున్న టైంలో తండ్రి అయిన దేవుడు అబ్రహాముతో, నీకున్నటువంటి ఒక కుమారుని నాకు బలర్పించు అన్నప్పుడు ప్రియులారా, ఏమాత్రం కూడా ఆయన మాటలను వినకుండా, పక్కకు పెట్టకుండా, ఆయన చెప్పినటువంటి ప్రకారంగా, దేవుడు కోరుకున్నటువంటి ప్రకారంగా తన కుమారుణ్ణి బలర్పించాలని సిద్ధపడతాడు. మనందరికీ తెలుసు కదా. సిద్ధపడి అతన్ని బంధించి ఆ కొండ మీద, ఆ బలిపీఠం మీద పెట్టి కత్తి తీసుకొని అతన్ని మరి బలర్పిస్తున్న టైంలో మరి దేవుడు అబ్రహాంతో ఎలాగ మాట్లాడుతున్నాడో ఆ విషయాన్ని మనం చూసుకుందామండి. ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనం. ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనం. నీవు దేవునికి భయపడువాడవని, నీవు దేవునికి భయపడువాడవని ఇందును బట్టి నాకు కనపడుచున్నది. ప్రియులారా, మనము ఇంకా డీటెయిల్డ్గా మనము చూడగలిగితే 22వ అధ్యాయంలో నేను చదువుతున్నాను, చూడండి. 22వ అధ్యాయము 12వ వచనం కానీ చదువుతున్నా, చూడండి. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వెయ్యకుము, అతన్ని ఏమీ చెయ్యకుము, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి నాకియ్యక వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనపడుచున్నదనెను. నీకున్న ఒక్క కుమారుణ్ణి నాకు ఇవ్వటానికి వెనుతీయలేదు. నువ్వు భయపడలేదు. అమ్మో, ఒక కుమారుణ్ణి ఇస్తే మన నా పరిస్థితి అని సందేహించలేదు. అంటే దీన్ని బట్టి నాకు ఏమర్థమవుతుంది? నీవు అబ్రహామా, నీ కుమారుడు కంటే ఎక్కువ నాకు భయపడుతున్నావు, నేనంటే నీకు ఇష్టం అని చెప్పేసి నాకు అర్థమైంది. బాగా ఆలోచించాలండి. అబ్రహాము ప్రియులారా, తన కుమారుడు కంటే ఎక్కువ తండ్రిన దేవుణ్ణి ప్రేమించాడు, దేవునికి భయపడ్డాడు. అందుకొరకే గ్రంథంలో ఏమి రాయబడ్డదంటే, నాకంటే ఎక్కువ మీరు ఎవరిని కూడా ప్రేమించొద్దని చెప్పేసి
మరి గ్రంథంలో కృత నిబంధన గ్రంథంలో రాయబడినది. మనం ఎవరిని కూడా ప్రేమించొద్దు ఎక్కువ, దేవుని కంటే ఎక్కువ మనం ఎవరిని ప్రేమించొద్దు, ఎవరికి కూడా ప్రాధాన్యత ఇవ్వద్దు. తండ్రి అయిన దేవుడికి మాత్రమే ఇవ్వాలి. ఇక్కడ అబ్రహాము యొక్క కుమారుడు ఇస్సాకు, అబ్రహాము ఇస్సాకును దేవుని కంటే ఎక్కువ ప్రేమించలేదండి. అందుకరికి దేవుడు అడిగాడు కదా, దేవునికి ఇవ్వాలని చెప్పేసి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు దేవుడు ఏమంటాడు, నీవు దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు కనపడుచున్నదనను. సో ఇందులో ఉన్నటువంటి నీతి ఏంటిది అని మనం ఆలోచిస్తే, దేవునికి భయపడే వారి ఆత్మీయ స్థితి ఎలాగుంటుందంటే, దేవుని కంటే ఎక్కువ ఈ లోకంలో ఎవరిని ప్రేమించకూడదు. దేవునికి భయపడేవారి ఆత్మీయ స్థితి, దేవుని కంటే ఎక్కువ దేనిని ఎవరు ప్రేమించకూడదు. ఇది వారి యొక్క ఆత్మీయ స్థితి. అబ్రహాములో మనము చూసాం ప్రియులారా. ఓకేనండి. అందుకరికి దీనిని బట్టి నీవు దేవునికి భయపడేవాడు అని, అంటే నాకు భయపడేవాడు అని నాకు అర్థమవుతుందని చెప్పేసి అన్నాడు. ఓకేనండి. ఇలా నేను చెప్పుకుంటూ పోతే పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది సమాచారాన్ని చెప్పొచ్చు, మీకు తెలియచేయచ్చు. సమయం లేదు కనుక నేను ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, దేవునికి భయపడే వారి ఆత్మీయ స్థితి ఎలాగా ఉండాలి అన్న సంగతిని నేను ఇప్పటివరకు మీకు తెలియచేశాను. కొర్నేలు గారి స్థితి ఎలాగుందో మనం విన్నాము. ఆ తర్వాత నోవా గారి యొక్క స్థితి ఎలాగున్నదో మనము తెలుసుకున్నాము లేక విన్నాం. అలాగే వేశ్య అయినటువంటి రాహాబు గారి గురించి ఎలాగున్నదో మనము తెలుసుకున్నాము. చివరిగా అబ్రహాము గారి యొక్క ఆత్మీయ స్థితి ఎలాగున్నదో మనము తెలుసుకున్నటువంటి మనము ఎలాగుండాలండి, మన ఆత్మీయ స్థితి ఎలాగుండాలి, తెలుసుకున్నటువంటి వారి వల్లే మనం ఉండాలి. అలాగ ఉండకుండా నేను దేవునికి భయపడుతున్నాను, దేవుడంటే నాకు మంచి అభిమానము ప్రేమ ఈ చెప్పటం కాదు. నిజంగా నువ్వు దేవునికి భయపడేటువంటి వ్యక్తివైతే, మనమందరం ఆ వ్యక్తులమైతే మన ఆత్మీయ స్థితి ఈ లోకంలో ఇప్పుడు మనం తెలుసుకున్న దాని ప్రకారంగా ఉండాలి. ఉండకుండా ఈ ప్రకారంగా మనం బ్రతకకుండా మేము క్రైస్తవులము, మేము దేవునికి భయపడేవారమని మనం ఎంత చెప్పుకున్నా అది బోస్టింగ్ అవుతుంది తప్ప దేవుడు మాత్రం మనల్ని మెచ్చడు. మన ప్రయాసం వ్యర్థమైపోయింది. కాబట్టి ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. మనం ఎలాగున్నాము, దేవునికి భయపడుతున్నాగా, అయితే మన పరిస్థితి ఎలాగుంది. పౌలు అంటాడు కొరింథీయులకు పత్రిక రాస్తూ, మీరు విశ్వాసం గల వారికి ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి మనల్ని మనం పరిశీలించుకుందాం. ఇప్పటివరకు మన ఆత్మీయ స్థితి బాగలేకపోతే ఇక నుండైనా సరే మనము తెలుసుకున్న దాని ప్రకారంగా ఈ లోకంలో బ్రతుకుదాం, మన ఆత్మీయ స్థితిని కొనసాగిద్దాం. అందరికీ వందనములు.